వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శరచంద్ర. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ నటుడు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న అవార్డు కోసం మహానాడులో మరోసారి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఇప్పటికే చాలా సార్లు మహానాడులో తీర్మానాలు చేయటం, దాన్ని కేంద్రానికి ప్రతిపాదించడం, కానీ ఎందుకో ఏ కారణాల వల్ల ఎన్టీఆర్ కి భారతరత్న చేయటంలో కొంత జాప్యం జరుగుతుంది. దీనిపైన ఈ కారణాలు, తీర్మానాలు వీటిపైన తులసిరెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. మహానాడులో మీరు అన్నట్టు, మీరు కోరుకున్నట్టు తెలుగుదేశం పార్టీ వర్చువల్ గానే జరిగింది. గోధుమ బాటలో భాగంగా వర్చువల్ గా వెళ్లాలని మీరు సూచించారు. వాళ్ళు అనుకున్నట్టే దాన్ని అట్లాగే నిర్వహించారు. దాంట్లో మరోసారి ఎన్టీఆర్ కి భారతరత్న డిమాండ్ తీర్మానం మరోసారి తెరపైకి వచ్చింది. దీన్ని ఎట్లా చూడాలి సార్? ఇన్నేళ్లు, ఇంతకాలం, దాదాపు 3 దశాబ్దాలు అయిపోయింది ఆయన మరణించి. ఆయన తర్వాత చాలా మందికి భారతరత్న ప్రకటించారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఎన్టీఆర్ కు భారతరత్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ మనస్ఫూర్తిగానే చేస్తుందా, లేకపోతే మహానాడులో దాన్ని ఏదన్నా మొక్కుబడి వ్యవహారంగా మార్చేశారనుకో? నేనేం అట్లా అనుకోవడం లేదు. ఇది ప్రధానంగా ప్రధానమంత్రి మీద ఆధారపడింది. ఇది కేవలము దరఖాస్తు అప్లికేషన్స్ పెట్టుకోవడం కానీ ఏం ఉండదు. ప్రధానమంత్రి సిఫారసు మీద రాష్ట్రపతి అనౌన్స్ చేస్తాడు. కాబట్టి ప్రధానమంత్రి యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నేను అనుకోవడము ఈసారి బహుశా ఫలప్రదం, జయప్రదం, శుభప్రదం అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే కేంద్రంలో ఉండేది ఎన్డీఏనే, ఇక్కడ ఎన్డీఏనే కాబట్టి అందులో ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు మీద ఆధారపడి మనం కూడా సాగించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ప్రధానమంత్రి రాబోయేది ఎప్పుడు ప్రకటించినా బహుశా నిర్ణయం తీసుకుంటా అనుకుంటాను. యాక్చువల్ గా ఎన్టీఆర్ అన్ని విధాల అర్హుడే. మనము జనరల్గా ఇది ఎప్పుడు స్థాపించారు? ఈ అత్యున్నత పురస్కారము 1954, ఇప్పుడు 2026. అంటే ఈ 72 సంవత్సరాల్లో 53 మందికి ఇచ్చారు. దీనికి ప్రామాణికమేమి? కళలు ఒకటి, రెండవది సాహిత్యం, మూడవది విజ్ఞానం, నాలుగవది ప్రజాసేవ, 5 క్రీడలు, ఇక 6వది మానవ సంబంధాలకు సంబంధించిన ఏ రంగమైనా సరే వాటిలో అసాధారణ సేవలు అందించిన వాళ్లకు ఈ భారతరత్న అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చేదానికి ఆ ప్రామాణికాలు. దాంట్లో ఏ కోణంలో చూసుకున్నా కానీ ఎన్టీఆర్ అర్హుడు. ఒకటి, సినీ రంగం ముందు రాజకీయ రంగం వదిలిపెట్టి కళారంగం ఫస్ట్ వచ్చేసి భారతరత్నకు ఫస్ట్ తీస్తే కళారంగం. కళల్లో ఆయన వచ్చేసి ఇంకంతకు మించిన వాళ్ళు ఎవరుంటారు? విశ్వవిఖ్యాత నవరస నట సార్వభౌముడు. తర్వాత ఆయన వచ్చేసి జానపద చిత్రాల జగదేక వీరునిగా, సాంఘిక చిత్రాల సుందరాంగునిగా, తర్వాత పౌరాణిక చిత్రాల పురాణ పురుషునిగా. కాబట్టి అటు రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు మొత్తం వచ్చేసి ఆయన రూపమే అవి అనుకునే విధంగా కళారంగంలో వచ్చేసి ఇక దానవీర సూర్యకర్ణలో కుల వ్యవస్థ గురించి చీల్చి చెండాడము. కాబట్టి కళారంగంలో సరే అనేక మంది ఉండొచ్చు, ఎవరెవరి భాషల్లో ఉండొచ్చు, కానీ రామారావు యొక్క ఆ యొక్క పర్సనాలిటీ కానీ, ఆ యొక్క హావభావాలు కానీ, ఆ పోర్షన్స్ కానీ కళారంగంలో అది ఒక్కటి చాలా. ఆయనకు వచ్చేసి మాజీ ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఇవన్నీ పక్కన పెట్టినా కానీ అది ఒకటి సార్ ఆయనకు భారతరత్న ఇచ్చే దానికోసం. ఇక అది కాక ఇంకా మీరు అన్నట్టు ప్రజాసేవ, దీంట్లో ఇంకోటి ప్రజాసేవ. ప్రజాసేవలో ఆయన సమాజమే దేవాలయం, సామాన్య మానవుడే నా దేవుడు, ఆ దేవునికి కాస్త నైవేద్యం సమర్పించడమే నా సిద్ధాంతం అని సరికొత్త సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రవచించినటువంటి సిద్ధాంతకర్త. కూడు, గూడు, గుడ్డ. ప్రజాసేవ అనేది కూడు, గూడు, గుడ్డ. దానికోసం వచ్చేసి 2 రూపాయల బియ్యం పథకం కానీ, అందరికీ ఇల్లు నిర్మించే పథకం కానీ, తర్వాత వచ్చేసి జనతా చీరలు, కూడు, గూడు, గుడ్డ. కాబట్టి మిగతా అనేకం వచ్చేసి విప్లవాత్మక మాండలిక వ్యవస్థ కానీ, మహిళలకు ఆస్తి సమాన హక్కు ఇవ్వడం కానీ, ఇవన్నీ అనేకం ఉన్నప్పటికీ ఒక ప్రజాసేవకు సంబంధించినవి. అవే కాకుండా ఈవెన్ దివిసీమ మానవ సంబంధాలకు సంబంధించినటువంటి సేవారంగం తీసుకుంటే, దివిసీమ ఉప్పినప్పుడు, తర్వాత వచ్చేసి రాయలసీమలో గంజికరువు వచ్చినప్పుడు ఆయన సహచర సినీ నటులతో రాష్ట్రమంతా తిరిగి జోలెబట్టి ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చిన. కాబట్టి ఇవన్నీ ఏ రంగంలో చూసినా ఆయన అన్ని విధాల అర్హుడు. అది ఇంతవరకు లేట్ చేయడమే కరెక్ట్ కాదు. ఆయన ఖచ్చితంగా వచ్చేసి ఇంతవరకు ఆలస్యమైంది.
కానీ ఆయన ఇక ఆయన ఆయన తర్వాత ఆయన తర్వాత రాజకీయాల్లో అంటే రాజకీయాల్లో ఆయన సమవుజ్యులు కాకపోయినా చాలా మందికి ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు భారతరత్నాలు ప్రకటించాయి. వేరు వేరు రంగాల్లో ప్రతిభ చూపిన వాళ్ళు, విశేష సేవలు అందించిన వాళ్ళకి, క్రీడాకారులకు అందరికీ ఆ పురస్కారాన్ని ప్రదానం చేసినప్పటికీ ఎన్టీఆర్ విషయంలోనే జరుగుతున్న జాప్యం కొద్దిగా సందేహాస్పదంగా అనిపిస్తుంది. సోషల్ మీడియాలో రకరకాల విమర్శలు ఉన్నాయి. వాళ్ళు నిజంగా కేంద్రం కనుక ఆ నిర్ణయం తీసుకుంటే ఆ పురస్కారాన్ని ఎవరి చేతికి ఇవ్వాలనే దాని విషయంలోనే ఆ తర్జన భర్జనతోనే ఆలస్యం జరుగుతుందనే విమర్శలు ఉన్నాయి. దీన్ని ఎట్లా చూడాలి? నేను అది ఇష్యూనే కాదనుకుంటున్నా. తర్వాత ఈ అంశంతో పాటు రామారావు ఇంకోటి ఏమంటే, మనకి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ కు మొత్తం ఈ 53 మందిలో 72 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా రాలేదు ఆంధ్రప్రదేశ్ నుంచి. తెలంగాణకు సంబంధించి కనీసం జకీర్ హుస్సేన్, పివి నరసింహరావుకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇంతవరకు ఒకరికి కూడా ఇవ్వలేదు. తర్వాత అదే తమిళనాడులో 9 మందికి ఇచ్చారు. తమిళనాడులో వచ్చేసి 9 మందికి ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణ జరిగింది, ఆంధ్రప్రదేశ్ రాలేదు. అది ఆ కోణం కూడా ఒకసారి ఆలోచించాలి. అదే ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది కాంగ్రెస్ నాయకులు, పెద్దలు, నీలం సంజయ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఇవ్వని గతంలో కాంగ్రెస్ పార్టీలో డిమాండ్ వినిపించిన, ఎందుకని ఆంధ్ర నాయకుల మీద ఏమన్నా వివక్ష ఉందనుకోవాలా, లేకపోతే భారతరత్న అందుకునే స్థాయి మన ఆంధ్రప్రదేశ్ నాయకులకి లేదనుకోవాలా? అది ఏమి దాన్ని వచ్చేసి దీన్ని చాలా సందర్భాలు చూస్తే పొలిటికల్ అంశం కూడా ఉంది. అంటే అన్ని సందర్భాల్లో పొలిటికల్ అంశం కాదు, కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు అర్హులే. భారతరత్న ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అర్హులే, కానీ ఆ ఇచ్చే సందర్భం వచ్చేసి కొంత పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం తీసుకునే సందర్భాలు ఉన్నాయి. నేను చెప్పి కదా, ఇది ప్రధానమంత్రి యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది, ఎవరి మీద ఆధారపడలేదు. ఓన్లీ ప్రధానమంత్రి ఇచ్చేసి ఆయన సెలెక్ట్ చేసేసి రాష్ట్రపతి పంపిస్తే అది చేస్తారు. కాబట్టి ఈ యాంగిల్లో నీలం సంజీవ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఇంతవరకు ఎవరికి ఇవ్వకపోవడం అనేది ఒక యాంగిల్లో, అది ఎన్టీ రామారావుకి అన్ని విధాలు అర్హుడు. నీలం సంజీవ్ రెడ్డి ఈక్వల్లీ అర్హుడు. ఎందుకంటే ఆయనకు వచ్చేసి ప్రజాసేవ, ఒకవేళ కళారంగం కాకపోవచ్చు, ప్రజాసేవ అనేది ఆయనకు ఉన్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అర్హత. ఆయన అనుభవించని ఒక ప్రధానమంత్రి పదవి తప్ప మిగతా ఎమ్మెల్యే, ఎంపీ, రాష్ట్ర మంత్రి, రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టరు, కేంద్ర మంత్రి, లోక్సభ స్పీకరు, రాష్ట్రపతి, తర్వాత అది కూడా రాష్ట్రపతి ఏకగ్రీవంగా ఇంతవరకు ఏకగ్రీవంగా రాష్ట్రపతులు ఎవరు లేరు. ఓన్లీ నీలం సంజీవ్ రెడ్డి రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైంది. అటు లోక్సభ స్పీకర్ గా ఎన్నికైన తర్వాత ఎవరు కూడా పార్టీలకు అతీతంగా ఉండాలా, న్యూట్రల్ గా ఉండాలని ఆయన ఒక్కడే లోక్సభ స్పీకర్ గా ఉండి పార్టీకి రాజీనామా చేసిన అతను కూడా. అదే విధంగా ఒక కోర్టు వ్యాఖ్యలు, సుప్రీంకోర్టు వచ్చేసి బస్సుల జాతీయకరణ విషయంలో ప్రతికూల వ్యాఖ్యలు చేసిందని దానికి ప్రభుత్వం చేసిన దానికోసం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఒక నైతిక విలువలకు రాజకీయాల్లో ఆయన నెలకొల్పినటువంటి వ్యక్తి. కాబట్టి అటు సీఎం పదవికి రాజీనామా చేసి నైతిక విలువల కోసం, లోక్సభ స్పీకర్కి వచ్చేసి న్యూట్రల్ గా ఉండాలని దానికి పార్టీకి రాజీనామా చేసి ఏకగ్రీవంగా ఎన్నికై ఈరోజు శ్రీశైలం రిజర్వాయర్ గా, శ్రీశైలం డ్యామ్ గాని, నాగార్జున సాగర్ గాని, ఎస్వి యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, ఇవన్నీ ఆయన మానస పుత్రికలు. కాబట్టి ఆ విధంగా ప్రజాసేవ తీసుకున్న, మానవ సేవా రంగం తీసుకున్న, ఏ కోణంలో చూసినా ఆయన అర్హుడు. తర్వాత ఒక రైతు బిడ్డ, ఒక వెనుకబడ్డ ప్రాంతమైన దేశంలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతం రాయలసీమకు ఉంటే, రాయలసీమలో కూడా అత్యల్ప వర్షపాతం పడు దేశంలోనే జైసల్మేర్ తర్వాత తక్కువ వర్షపాతం పడే ఒక అనంతపురం జిల్లా నుండి ఒక రైతు బిడ్డగా, ఒక వెనుకబడ్డ ప్రాంతం నుండి రైతు బిడ్డ రాజు కాగలడు, ఢిల్లీ నుండి ఢిల్లీకి పోగలని నిరూపించినటువంటి వ్యక్తి. ఆయనకు లేని అర్హత ఏమి? కాబట్టి అన్ని విధాల అర్హుడే. ఒక విధంగా చెప్పాలంటే వేమన పద్యం ఉంది, నిత్యమైన మంచి నీల మొక్కటి చాలు తలుపు బెలుకురాళ్ళు తట్టెడేలా, చాటు పద్యములను చాలదా ఒక్కటి విశ్వదాభిరామినరవేమ అని ఆయన ఒక నీలం లాంటి వాడు నీలం సంజీవ్ రెడ్డి. మొక్కల్లో శ్రేష్టమైన సంజీవని మొక్క అయితే రాజకీయ నాయకుల్లో ఒక సంజీవని లాంటి వాడు నీలం సంజీవ్ రెడ్డి. కాబట్టి నీలం సంజీవ్ రెడ్డికి, ఎన్టీ రామారావు గారికి అన్ని విధాల అర్హులు. బహుశా ప్రధానమంత్రి ఆ కోణంలో ఆలోచించారా? రాష్ట్ర రాజకీయ నాయకులు కూడా చంద్రబాబుతో సహా, చంద్రబాబు గారు కూడా వచ్చేసి ఎన్టీ రామారావు గారితో పాటు నీలం సంజీవ్ రెడ్డి గారి కూడా పెట్టింటే ఇంకా బాగుండేది. కాబట్టి ఒకవేళ అయినా కానీ దాని ప్రయత్నాలు చేయాలని చెప్పేసి నా అభిప్రాయం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.